భక్తమందార రఘురామ భద్రాద్రి రామ పరంధామ వందారు మందార రవివంశ సుకుమార రఘువీర వందే తవ పాద పంకజం పుత్రకామేష్టియాగ ప్రభావంబునన్ బుట్టి పిత్రాజ్ఞచే విశ్వామిత్రయాగంబు తరింపంగా ఘోరాటవీ మధ్య తాటకాదులందునిమి మునివర్యు యాగంబు నిర్విఘ్నమునరించి పాషాణ రూపమున పడియున్న సతికి త్వత్పాదధూళి సోకింప నిజ రూపముందాల్చి అహల్యా సతీ భజించె నిన్నో రఘువంశ సోమా కళ్యాణ రామా. ముని సత్తముని వెంట జనకును పురమేగి జమదగ్ని గురుచాప ఘుంకృతులు వ్యాపించ అవలీలగా దృంచి జానకిని చేపట్టి నిజపురం బరిగిన శ్రీ రఘురామా సీతామనోభిరామా. మందర ప్రేరిత మాత కైకేయి చే పట్టాభిషేక క్రియంతరాయంబు కలిగించ నారచీరలు దాల్చి సీతా మహాసాధ్వి సౌమిత్రి వెంటాడ చిత్రకూటాద్రి చిరకాలమున్ గడిపి మాయలేడిని గాంచి ప్రేయసి వాంఛింప అవ్వాంఛ తీర్పంగ వేటకై నీవరుగా దుష్ట రావణ బ్రహ్మయే ముష్టినిడుమని చేరి వైదేహినెత్తుకొని వాహినిన్ దాటి లంకలో దాచంగా సీతాయటంచు పర్ణశాలను చేరి పడతిని గానక కానలలు గాలించి ఋష్యముఖము చేరి చెట్టు చాటున దాగి వాలిని హతమార్చి నిజదార వెతికింప ఆంజనేయుని పంప లంకాపురం చేరి జానకిని గాంచి ఆనవాలును ఇచ్చి పుచ్చుకొని చూచితి సీతామహాసాధ్విని రామాయటంచు చేరగా వాయుపుత్రుని గాంచి ఆలింగనము సల్పితివో అనుపమ గుణ సాంద్ర రామచంద్ర. వానర బలమున వారిధి నిర్మించి దశకంటు దర్పమును నాశనము గావించి జానకిని విడిపించి అయోధ్యపురమేగి ముల్లోకములు పొగడ సౌభ్రాద్రి విభ్రాజిత భ్రాతలన్ సర్వం సహా దూర్వహంబైన బాహుద్వయంబులన్ కౌగిటం చేర్చి సీతా సమేతుండవై సుఖాంబోధిలోలలాడించి రామరాజ్యము స్థాపించినాడవో రామచంద్ర పాహి మాం పాహి పాహి.